హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన క్లాత్ని ఓపెన్స్ మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన వేసుకొని మార్కర్ తోటి అయితే చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం కట్ చేసే బ్లౌజ్ని ఒకసారి అయితే ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజా స్ట్రేట్ బ్లౌజ్ అనేసి. ఇప్పుడు నేను కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి మనము ప్రెస్ చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పైన మార్కింగ్ అయితే పడుతుంది. లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మనమైతే లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని చెస్ట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. కొంతమంది వచ్చేసి కింద నుంచి 2 ఇంచులు ఫోల్డ్ చేస్తారు. అలా చేయకూడదు. ఒకసారి మనం బ్లౌజ్ పైన జాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఉన్న జాయింట్ దగ్గర నుంచి మనకు మెయిన్ డాట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చివరి ఖర్చుతో కలిపి మనమైతే మార్కు పెట్టుకోవాలి. అదే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది కాబట్టి నేను ఈ విధంగా 6 ఇంచుల దగ్గర మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే వేసుకోండి. ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు నెక్ అయితే ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనము టేప్ తోటి ఇక్కడ మనకు నెక్ దగ్గర నుంచి 5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. మనము బ్లౌజ్ పట్టి పెట్టుకోవచ్చు, లేకపోతే 5 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మనకు డాట్ యొక్క దూరము. ఇప్పుడు మెయిన్ డాట్కు నేను ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్, అటు ఒక 1 ఇంచ్, అంటే 2 ఇంచులు అయితే మెయిన్ డాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పైకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ను ఆ మార్కింగ్ను కలపాలి. ఈ విధంగా కొద్దిగా మనకు షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా కొద్దిగా పైకి అనుకోవాలి. అంతే అండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఈజీగా కట్ చేయొచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోతు తీసుకోవాలి కదా హ్యాండ్ దగ్గర, కాబట్టి ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా ఇప్పుడు మనం వేసుకున్న బాక్స్ లోపలనే ఈ విధంగా 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. అప్పుడు మనకు సంక దగ్గర ముడతలు అయితే రావు. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్లో మంచి టైలరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.